శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ నమో నమ. మాతృపితృభ్యో నమ. ఈరోజు బ్రహ్మపురాణ అంతర్గత శ్రీకృష్ణ వంశం మరియు జన్మ వృత్తాంతం గురించి మూడో రోజును తెలుసుకోబోతున్నాం. కోష్ఠుడు అనే వానికి ఇద్దరు భార్యలు, గాంధారి, మద్రి. వీరిలో గాంధారి అనుమిత్రుడనే వానికి మద్రి యథాజిత్ దేవావిముడిని వారిని కన్నారు. వీరి సంతానమే కాలక్రమంలో వృష్టి వంశంగా శాఖల వర్ధిల్లింది. తిరిగి మద్రికి వృష్టి అందుకుడనే పుత్రుడు జన్మించారు. వీరిలో వృష్టికి స్వపల్కుడు, చిత్రగుడనే కుమారులు ఉదయించారు. వృష్టి కుమారులో కృపాలుడు పరమధర్మ పరాయణుడు. ఆయన పాలనలో అతివృష్టి, అనావృష్టి, వ్యాధి, భయం లాంటివి లేకుండా ప్రజలంతా సుఖం కాలం గడిపారు. ఆ రోజుల్లో కాశీ రాజ్యం మీద కోపంతో ఇంద్రుడు 3 సంవత్సరాలు అక్కడ వర్షం కురిపించలేదు. అప్పుడు స్వపల్కుడు కాశీరాజును తన రాజ్యానికి తీసుకువచ్చును. స్వపల్కుడు ఆధార విమానాలకు ముగ్ధుడై కాశీరాజు తన కుమార్తెని అతనికి ఇచ్చి వివాహం చేశాడు. స్వపల్కుడికి కాశీరాజు కుమార్తె వరుసగా దాత, యజ్వు, వీరుడు, పండితుడు, అతిథి ప్రియుడు, భూరి దక్షిణులు, అక్రుడు, ఉపమత్కుడు, ముద్గుడు, మందరుడు, అరిమేజయుడు, అభిక్షితుడు, అంధకరువు, హవ్యుడు, ప్రతిహవ్యుడు అనే కుమారులు, సుందరి అనే కుమార్తె జన్మించింది. వీరిలో అక్రునికి ప్రశాసేనుడు, ఉపదేవుడు అనేవారు జన్మించారు. వృష్టి 2 కుమారుడైన చిత్రకేతును, బృదవు, నిబృదువు, అశ్వగ్రీవుడు, అశ్వభావు, సమర్చుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వరుడు, సుదర్శనుడు, సుబాహు, బాహు అనే కుమారులు, సమిష్టి, శ్రవణ అనే కుమార్తెలు జన్మించారు. మద్రి పుత్రుడైన దేవమిదుడు అసక్తి అనే ఆమెను వివాహం చేసుకొని ఆమె ద్వారా సూర్యుడు అనే పుత్రుడు కన్నాడు. ఆ సూర్యుడికి భోజ్య అనే భార్య ద్వారా 10 మంది వీరులైన కుమారులు ఉదయించారు. ఆ తర్వాతే సూర్యునికి వాసుదేవుడు జన్మించును. వాసుదేవుడు పుట్టగానే ఆకాశంలో దేవదుందువులు మోగావి. పూలో వాన కురిసింది. చంద్రుడు కాంతితో ప్రకాశించిన వాసుదేవుడు గొప్ప అందగాడు కీర్తించాడు. వాసుదేవుడు పురోవంశంలో పుట్టిన పౌరవి, రోహిణి, మధిర, అది, వైశాఖి, భద్ర, సునామి, సహాదేవి, శాంతిదేవి, దేవరక్షిత, శ్రీదేవి, బృకాదేవి, ఉపాదేవి, దేవకి అనే 14 మందిని వివాహం చేసుకున్నాడు. ఈ భార్యలతో పరవి, రోహిణి అనే 2 బౌలికుడు కుమార్తెలు. వాసుదేవునికి పెద్ద భార్య పరవికి రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనసుడు, శుభ్రుడు, పిండకారకుడు, ఉశేషనుడనే కుమారులు, చిత్ర అనే కుమార్తె జన్మించారు. ఈ చిత్రని సుభద్ర అని కూడా అంటారు. వాసుదేవునికి దేవకి దేవి ద్వారా శ్రీకృష్ణుడు జన్మించాడు. బలరామునికి రేవతి ద్వారా వినాశుడు, ప్రియపుత్రుడనే కుమారులు ఉదయించారు. అర్జునికి సుభద్ర ద్వారా అభిమన్యుడు జన్మించాడు. అక్రునికి కాశీరాజు కుమార్తె ద్వారా సత్యకేతువు అనేవాడు జన్మించాడు. ఈ విధంగా క్రోష్టి వంశం పరంపర కొనసాగింది. ఇక పాతాళ లోకం గురించి తెలుసుకుందాం. భూమండలం మొత్తం వైశాల్యం 70,000 యోజనాలుంటుందని, దాని ఎత్తు కూడా అంతే పరిమాణం ఉంటుందని, పాతాళం వైశాల్యం 10,000 యోజనాలు, అతల, వితల, నితల, సుతల, తలాతల, రసతల, పాతాళ అని భూమి కింద మొత్తం 7 లోకాలు ఉంటాయని, వీటిలో సప్త పాతాళ లోకాలు అంటారు. ఈ పాతాళంలో శుక్ల, హరుణ, పీత, శర్కర, కైలకాంచని అనే ప్రదేశాలు ఎత్తైన సౌధులతో విరజల్లుతూ ఉంటాయి. అక్కడ దైత్య, దానవ జాతుల వారు ఎందరో నివాసిస్తుంటారు.
అసలు స్వర్గం కన్నా పాతాళ లోకమే ఎంత సుందరంగా ఉంటుంది. ఈ విషయాన్ని నారద మహర్షి ఒకసారి ఇంద్రసభలో చెప్పాడు. పాతాళంలో అందమైన ఎంతో దివ్యకాంతిని వెదజల్లి రత్నములు ఉన్నావని, నాగాభరణాలు నాగభూషణాలు ఎన్నో ఉన్నావని, దైత్యదానవుల కన్నా కన్యలు ఇక్కడ ఆనందంగా వివరిస్తుంటారని. పగలు సూర్యుడు కిరణాలు కేవలం కాంతిని కలిగిస్తాయి, కానీ వేడిని ఇవ్వలేవు. రాత్రిపూట చంద్రుడు వెన్నెల కాంతిని వెదజల్లుతుంది తప్ప చలిని కలిగించదు. నిత్యం ఆనందంగా షోడశాపేత ఆహారాన్ని భుజిస్తూ సుఖభోగాలు మునిగి తేలి దానవులకు కలగమే కాలగమనమే తెలియదు. సుందరమైన నదులతో తటాకాలతో విలసిల్ల పాతాళ లోకంలో దానవులు దైత్యులతో పాటు నాగులు కూడా భోగాన్ని అనుభవిస్తుంటారు. ఈ పాతాళ లోకంలో అడుగున శ్రీ మహావిష్ణువు తమ మాయ శరీరం ఆదిశేషుడనే పేరుతో విలసిల్లుతున్నాడు. దేవర్షులు రాజఋషులు సిద్ధులు అయున్న అనంతుడిని కీర్తిస్తుంటారు. స్వస్తికా ముద్రంలో వెలిసిట్టి 1000 పగడలతో ఆదిశేషుడు ప్రకాశిస్తూ ఉంటాడు. తన అనుచరులతో సహా అక్కడే నివాసం ఉండి ఆ ఆదిశేషుడు ఒక చేత నాగలి మరో చేత రోకలి ధరించి వరుణి అనే నాగకన్యతో ఉపాసింపబడుతూ ఉంటాడు. కల్పాంతరంలో ఆ శేషుడే 1000 పడగల నుంచి విషగ్ని జ్వాలలు ఉద్భవిస్తాయని, ఆ జ్వాలల నుంచి రుద్రుడు ఆవిర్భించి 3 లోకాలను భక్షిస్తాడు. ఒక మహాపర్వతం లాగా 1000 పడగల మీద ఈ భూమండలం అంతా భరిస్తున్న అనంతుడిని వర్ణించడానికి దేవతలు కూడా శక్తి చాలదు. మధుర్మధుడైన కళ్ళుతో ఆ అనంతుడు ఎప్పుడు విజృంభిస్తూ అప్పుడే ఈ భూమండలం అంతా పర్వతాలు సాగరాలతో సహా కంపిస్తుంటాయి. సకల దేవ అప్సర సిద్ధి చరణ గణాలు సైతం ఆయన మయమును తెలుసుకోలేరు. అందుకే ఆయన అనంతుడని మహానుభావుడని అనంత నర్చించే గర్గాచార్యుడు జ్యోతిష విజ్ఞానం నేర్చుకున్నాడు. సకల శకున రహస్యాలు తెలుసుకోగలిగాడు. రకరకాల నరకాల రుచి తెలుసుకుందాం. పాపాత్మైన వారికి వివిధ రకాల శిక్షలను గురి చేసే నరకాలున్నావని, వాటిలో ముఖ్యమైనవి రౌరం, సౌకరం, రోదన, తలం, వినాశనం, మహాజ్వల, తప్తకుండం, అసపత్రివనం, విమోచనం, వృధారథం, వసప్తం, క్రిమీశం, క్రిమిభోజనం, మహాలోభం, హృష్టం, లాలాభక్షణం, ఉపవాహం, వాయుజల, అదృశ్యం, సదాంశం, కృష్ణసూత్రం, తపస్సు, అవిచి, శోభాజనం, అప్రతిష్టం, శుచిమికం అనేవి. ఈ నరకాలన్నీ యమధర్మరాజ పాలనలో ఉంటాయి. అందులో శాస్త్రజ్ఞులు ధరించి ఉంటాయి. వాటిని ప్రయోగించగలిగిన వారైన యమభటులు ఉంటారు. పాపాలు చేసి తమ నరకానికి వచ్చిన వారికి వీరు శిక్ష ఉంటుంది. రౌరవాది నరకం. దొంగ సాక్షులు చెప్పేవాడు, పక్షవాతంగా మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, నగరాన్ని ధ్వంసం చేసేవాడు, చిన్నపిల్లలు చంపేవాడు, గోహత్య చేసేవాడు, జీవులకి ఊపిరి అందకుండా చేసేవాడైన భయంకరమైన రౌర నరకానికి వెళ్తాడు. బంగారాన్ని దొంగలించేవాడు, దానికి ప్రత్యోత్సవం ఇచ్చేవాడు శుకర్ అనే నరకానికి వెళ్తాడు. క్షేత్రులు వైశ్యులను చంపేవారు, గురుపత్నితో సొంత అక్కాచెల్లెలతో సంగం చేసేవాడు, రాజుభటులు హత్య చేసేవాడు తప్తకుంభం అనే నరకానికి పడతారు. మద్యపానాన్ని చేసేవాడు, మద్యాన్ని విక్రయించేవాడు, తలారి సంపదగినవాడు, కాపాడినవాడు, విషాన్ని విషపదార్థం అమ్మేవాడు తప్తలోహం అనే నరకానికి పోతాడు. సొంత కోడలతో కూతురుతో సంగమించేవాడు మహాజ్వల అనే నరకానికి ఘోరంగా శిక్షింపబడతాడు. వేదాన్ని దూషించేవాడు, వేదాన్ని విక్రయించేవాడు సబలం అనే నరకానికి వెళ్తాడు. దొంగతనం చేసేవాడు, హద్దుమీరి అతిగా పెద్దల ప్రవర్తించేవాడు విమోహం అనే నరకాన్ని చేరుకుంటాడు. దేవతల్లో విప్రుల్ని తల్లిదండ్రులు అకారణంగా ద్వేషించేవాడు, రత్నాలు గొప్ప వస్తువులను దూషించేవాడు క్రిమిభక్షకం అనే నరకంలో పడి శిక్షలు అనుభవిస్తాడు. దుష్టయోగులు చేసేవాడు క్రిమీశం అనే నరకానికి, పితృతిథులు విస్తరించి భుజించేవాడు లాలాభక్షం అనే నరకానికి వెళ్తాడు. బాణాలను తయారు చేసేవాడు వెదుకుడనే నరకానికి, ఖడ్గం లాంటి మరణ
ఆయుధాలను తయారు చేసేవాడు విషానాశం అనే నరకానికి పడతారు. అపత్ర దానం స్వీకరించేవాడు, చేయకూడని వారితో యజ్ఞయాగాలు చేయించేవాడు, జ్యోతిష్ శాస్త్రం తెలియకుండానే జాతకాల ముహూర్తాలు చూసి చెప్పేవాడు అధిముఖమనే నరకానికి వెళ్తాడు. వచ్చిన అతిథులకు అన్నం పెట్టకుండా తన ఆహారాన్ని స్వీకరించేవాడు, లక్ష మాంస రసాల మధుర పానీయాలు, నువ్వులు, ఉప్పు అమ్మే బ్రాహ్మణుడు కూడా క్రిమిమయ నరకానికి పడతారు. పిల్లి, కోడి, మేక, కుక్క, పంది, గుర్రం వంటి జంతువులు పెంచేవాడు కూడా క్రిమిమయ నరకానికి చేరుకుంటాడు. రంగస్థలం నటుడు జాలారి భాగాన్ని చూపించేవాడు, జారిని ప్రోత్సహించేవాడు, విషాన్ని పెట్టేవాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, దున్నపోతాన్ని విక్రయించేవాడు, పర్వదినాల్లో స్త్రీ సంఘం చేసే బ్రాహ్మణుడు, గృహాల్లో తగలబెట్టేవాడు, మిత్రదోహి చేసేవాడు, సఖులు చెప్పేవాడు, గ్రామ పాచకులు వీరందరూ వృధారంధక కోపం అంటే రక్తంతో చీకట్లో కూడిన నరకమని పడతారు. అలాగే తేనెతూటిని కదిలించేవాడు, గ్రామాన్ని నాశనం చేసేవాడు వైతరణి నరకాన్ని వెళ్తాడు. వీర్యాన్ని తాగినవాడు, మర్యాదను ఉల్లంఘించేవాడు, ఆచారాల సంప్రదాయాలను పాటించని వాడు క్లుచ్చమనే నరకానికి పడతారు. గొర్రెలు మందలను పెంచుకుంటూ వాటి మీద ఆధారపడి జీవించేవాడు వాయుజ్వలాలని నరకానికి వెళ్తాడు. ప్రతి లోపం చేసేవాడు, ఆశ్రమ ధర్మాలను పాటించనివాడు సుందర శయనమనే నరకంలో పడతారు. ఉదయం సాయంత్రం సమయంలో నిద్రపోయి బ్రహ్మచారులు పుత్రుల దగ్గర అధ్యయనం చేసిన వారు స్వభోజనమనే నరకం పడతారు. ఈ విధంగా వేల కొద్ది నరకాలున్నను పాపాలు చేసిన జీవులందరూ ఆయన రకాలకు వెళ్ళి నరకయాతను అనిపిస్తారు. తమ తమ కర్మదోషాలు తీరిపోగానే మానవులు, స్థావర జంగమ క్రిములు, జలాచార పశువులు, పక్షులు, నదులు, మానవులు, దేవతల వంటి జన్మలు ఎత్తి చివరికి మోక్షాన్ని పొందుతారు. దీన్నే క్రమముక్తి అంటారు. ప్రాయశ్చిత్తం. స్వర్గలోకంలో ఎంతమంది జీవులు ఉంటారో నరకంలో కూడా అంతమంది జీవులే ఉంటారు. భూలోకంలో పాపాలు చేసి వాటికి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాడు నరకానికి వెళ్తాడు. వివిధ రకాల పాపాలు తగిన ప్రాయశ్చిత్తం మన మహర్షులు శృతి గ్రంథాలు తెలిపారు. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తం, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తం చెప్పబడ్డాయి. స్వయంభూ మనువు లాంటి మహాపురుషులు ప్రాయశ్చిత్త కాండను రచించారు. అన్ని రకాల పాపాలకు ఒకటే ప్రాయశ్చిత్తం, శ్రీకృష్ణ నామస్మరణమే. ప్రాయశ్చిత్తం అంటే తపస్సు. పాపం చేసేవాడు ఆ పాప పరిహారం కోసం హరినామస్మరణం చేస్తే అంతకన్నా గొప్ప ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కూడా. అలా చేసిన వాడు శ్రీమన్నారాయణకి దివ్య పాదపద్మాల దగ్గరికి చేరుకుంటాడు. ప్రేత్యాకాలంలో సంధ్యా సమయంలో శ్రీ హరినామస్మరణం చేసేవాడు పాపముక్తుడు అవుతాడు. ఎవరి మనసు జపహోమ అర్చనల మీద, వాసుదేవుడి మీద లగ్నమై ఉంటుందో వాడే ముక్తి పొందుతాడు. మహావిష్ణువు మీద స్థిరంగా మనసు నిలిపి వాడికి ఎప్పుడైనా కొద్దిగా మనసు చలిస్తే అలాంటి వాడికి కూడా దేవేంద్ర పదవి లభిస్తుంది. కనుకని పాపాలు చేసేవాడు నిరంతరం నారాయణ నామస్మరణం చేస్తుంటే అతడు పాపాలను క్షేమై ఇక అతడు నరకాన్ని చూడ్డు. స్వర్గం అనేది మనసుకి ఆనందాన్ని కలిగిస్తే నరకం మానవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. స్వర్గ నరకాల కంటే పుణ్య పాపాలు తప్ప మరొకటి కాదు. ఒక వస్తువు సుఖానికి, దుఃఖానికి, అసూయకు, కోపానికి కారణమవుతుంది. కాబట్టి ఏ వస్తువైనా దుఃఖాన్ని కలిగించేది. ఒకప్పుడు తిరస్కరించిన వస్తువే మరొకప్పుడు స్వీకరించవలసి వస్తుంది. కనుకనే కేవలం దుఃఖాన్ని, కేవలం సుఖాన్ని ఇచ్చే వస్తువు ఉండదు. సుఖం, దుఃఖం అనే రెండు పరిమాణాలు కేవలం మానసికమైనవి. ఇచట బ్రహ్మజ్ఞానం. జ్ఞానులు రెండు రకాలు. అలౌకికమైన జ్ఞానం, రెండోది బ్రహ్మజ్ఞానం. లౌకిక జ్ఞానం బంధనాలకు కారణమైతే బ్రహ్మజ్ఞానం ముక్తికి దారి తీస్తుంది. ఈ ప్రపంచం వ్యవహారం అంతా జ్ఞానం వల్లే జరుగుతుంది. జ్ఞానానికి భిన్నంగా ఏది జరగదు. విద్య అంటే బ్రహ్మజ్ఞానం, అవిద్య అంటే లౌకిక జ్ఞానమని తెలుసుకోవాలి. ఉపనిషత్తులో చెప్పబడే జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఇతరమైన జ్ఞానాన్ని కేవలం పునరావృతి సహితమైన స్వర్గాదులు పొందడానికి ఉపకరిస్తుంది. కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే
పునరావృత్తి రహితమైన ముక్తిని ప్రసాదిస్తుందని, కనుక బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం మానవుడు తీవ్రంగా శ్రద్ధగా ప్రయత్నించాలి. ఇది మనకి బ్రహ్మపురాణంలో 3వ దినంలో బ్రహ్మజ్ఞానంతో సంపూర్ణం చేయబోతున్నాం. తదుపరి కార్యక్రమంలో భూలోకంలో ఉన్న సకల తీర్థాల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.